నెల్లూరు మెడికవర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తొలిసారిగా వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభించామని ఆ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిజిత్, మార్కెటింగ్ హెడ్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎండోవాస్కులర్ సర్జన్, ఎంసీహెచ్ వాస్కులర్ సర్జరీ ప్రఖ్యాత మదురై మెడికల్ కాలేజ్లో పూర్తి చేసి చెన్నైలోని హాస్పిటల్స్లో పనిచేసిన తర్వాత నెల్లూరు రావడం జరిగింది. గత నెల నుంచి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు నందు జాయిన్ అవ్వడం జరిగింది. వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అంటే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. మెడికల్ విభాగంలోనే అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం వాస్కులర్ సర్జరీ. ఇది కేవలం రక్తనాళాలు మరియు రక్త ప్రసరణకి సంబంధించిన వ్యాధుల్ని చూసే సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్. రక్తనాళాలు, రక్త ప్రసరణ సమస్యలు అంటే ఉదాహరణకి షుగర్ ఉండే వాళ్ళు, సిగరెట్లు, బీడీలు, పొగాకు, గుట్కాలు నవలే వాళ్ళకి కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గి వేళ్ళు నల్లగా పోవడం లేదా పుండ్లు రావడం, నడిస్తే కాళ్ళు నొప్పి రావడం, కాళ్ళల్లో మంట ఉండడం, ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల కాళ్ళు కోల్పోతూ ఉంటారు. అలా వేళ్ళు, కాళ్ళు కట్ చేయకుండా వాటిని కాపాడుకునేందుకు బైపాస్ ఆపరేషన్ కానీ, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, ఇలా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే ఆపరేషన్ల ద్వారా కాళ్ళు కాపాడుకోవడం వాస్కులర్ సర్జరీ యొక్క ప్రత్యేకత. అలాగే వెరికోస్ వెయిన్స్ కూడా ఆధునిక ట్రీట్మెంట్ విధానాలు వాస్కులర్ సర్జరీలో అందుబాటులో ఉన్నాయి. అలాగే కిడ్నీ జబ్బు ఉండే వాళ్ళకి డయాలసిస్ చేసుకోవడానికి ఫిస్టులా ఆపరేషన్ అవసరం ఉంటుంది. కొంతమందికి నరాలు దొరక్క సన్నటి నరాలు ఉన్నా కూడా ఈ ఆపరేషన్ చేయడానికి వాళ్ళకి కుదరదు. ఇంకా చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్ కేసుల్లో రక్తనాళాలు దెబ్బతిని కట్టవడం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కాళ్ళు తీసివేయాల్సి వస్తుంది. అట్లా రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా వాటిని సర్జరీ ద్వారా రిపేర్ చేసుకొని రక్త ప్రసరణ మెరుగుపరుచుకునేందుకు వాస్కులర్ సర్జరీలో అవకాశాలు ఉన్నాయి. కాళ్ళలో రక్తం గడ్డగట్టడం కానీ, శరీరంలో ఇతర భాగాల్లో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి సరి చేసుకునే చికిత్సా విధానాలు వాస్కులర్ సర్జరీలో ఉండడం ఇక్కడ అది మన నెల్లూరులోనే అందుబాటులో ఉండడం ఇక్కడ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మెడికవర్ హాస్పిటల్ నందు రక్తనాళాలు, రక్త ప్రసరణకు సంబంధించిన అన్ని సమస్యలకు మనకి ఇప్పుడు అన్ని ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఇక్కడ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అసలు ఎందుకు సమస్య తగ్గుతుంది అంటే రక్త ప్రసరణ తగ్గుతూ ఉంటుంది. షుగర్ ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ రక్త ప్రసరణ తగ్గుతుంది. అలాగే బీపీ ఉండేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, సిగరెట్లు, బీడీలు తాగేవాళ్ళు, ఇవన్నీ రక్తనాళాన్ని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల రక్త ప్రసరణ తగ్గి శరీరంలోని అన్ని భాగాలకు అందకుండా రావచ్చు. గుండెకి తగ్గితే మనకి గుండె నొప్పి రావడం, అలా ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా కాళ్ళకి, చేతులకు కానీ, పేగులకి అలా తగ్గినప్పుడు వాస్కులర్ సర్జన్ దగ్గరికి వస్తే అది మందుల ద్వారా కానీ లేకపోతే మా ఆపరేషన్ ద్వారా కానీ సరి చేసుకొని కాళ్ళు, వేళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు. అంటే ముందస్తు మొదటి లక్షణం నడిస్తే కాళ్ళు నొప్పి రావడం. మనం అప్పుడే చూసుకుంటే కేవలం మందులతోనే దాన్ని సరి చేసుకోవచ్చు. మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత కాళ్ళల్లో విపరీతమైన మంట వచ్చి రాత్రులంతా మేల్కొనే ఉండాల్సి వస్తుంది, కూర్చొనే ఉండాల్సి వస్తుంది. అప్పటికీ చూపించుకోకపోతే తర్వాత స్టేజ్లో వేళ్ళు నల్లగా అయిపోతాయి, పుండ్లు మానకుండా అవుతాయి. అప్పుడు ఇంకా ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ చూసుకోకుండా మనం లేట్ చేస్తూ ఉంటే చివరికి ఆ వేళ్ళు తొలగించాల్సి వస్తుంది. సో ముందర మన అవగాహనే మనల్ని కాపాడుతుంది. త్వరగా చూపించుకుంటే ఎటువంటి నష్టం లేకుండా మందులతో నయం చేసుకోవచ్చు. చాలా రకాలు ఉంటాయి సార్. వాళ్ళకి ఏ స్టేజ్లో 1 లక్ష వరకు ఉండొచ్చు. మొదటి స్టేజ్లో వస్తే మాత్రలు, ఎక్సర్సైజ్ వాటి ద్వారా నయం చేసుకోవచ్చు. కాళ్ళు పోతాయి అనే స్టేజ్లో వచ్చినప్పుడు మాత్రం ఆపరేషన్ తప్పకుండా అవసరం. ఆ సిచ్యువేషన్లో ఎంత కాస్ట్ ఖర్చు అవ్వచ్చు? ఒకటి మనకి ఇప్పుడు ఇదే ట్రీట్మెంట్ చెన్నై, హైదరాబాద్తో పోలిస్తే సగం లేదా సగం కంటే తక్కువ ధరలకే మన నెల్లూరులో మనలో ఇక్కడ చిన్న నగరం కాబట్టి తక్కువ రేటుగా చేసుకోవచ్చు. ఓకే మీకు అవగాహన. సో నెల్లూరు కానీ, చిత్తూరు కానీ ఎక్స్క్లూజివ్గా వాస్కులర్ సర్జన్ అంటూ ఎవరు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను
తిరుపతిలో పనిచేశాను. సో ఒకసారి ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యి లారీ వెనకాల ఇది గుచ్చుకొని నుంచి వెళ్ళిపోయింది. అయితే కరెక్ట్గా హార్ట్కి సప్లై, షోల్డర్కి సప్లై చేసే వెసల్ తెగిపోయింది. అంటే బ్లడ్ వెసల్ షోల్డర్కి బ్లడ్ సప్లై చేసేది తెగిపోయింది, కంప్లీట్గా తెగిపోయింది. తెగిపోతే అప్పుడు ఒక సిటీవీఎస్ సర్జన్, వన్ ఆఫ్ ద డాక్టర్ వచ్చి ఇక్కడ నుంచి వెసల్ తీసి ఇక్కడ వేశారు అన్నమాట. సో అదంతా ఇప్పుడు వాస్కులర్ సర్జన్ చేస్తారు అన్నమాట, ఇంకా బెటర్గా. సో ఆ చెయ్యి అంతా రక్త ప్రసరణ జరిగేటట్టు చేశారు. సో లేదంటే ఆ చెయ్యి కూడా తీసేయాల్సి వచ్చేది. పేషెంట్ బతికారు, బట్ స్టిల్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట వాస్కులర్ సర్జన్. ఇప్పుడు మనకి నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ ఎక్స్క్లూజివ్ వాస్కులర్ సర్జన్ అంటూ సారపడ్డారు. తిరుపతి స్విమ్స్లో కూడా గవర్నమెంట్లో ఎక్కడ లేదు, విశాఖపట్నం తప్ప ఎక్కడ లేదు. నియరెస్ట్ అందరికీ చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వారానికి ఒకరు అలా వచ్చిపోతారు. సార్ అది నేనే ఇంతకుముందు అక్కడ ఉన్నాను. సో ఓపీ వచ్చి చూసుకుని వెళ్ళడం తప్ప 24 గంటలు అందుబాటులో అయితే ఎవరు ఉంటారు. సో ఇలాంటి ఎమర్జెన్సీస్ అయినప్పుడు మనకి ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతిరోజు ఉండి చూసుకునే వాళ్ళు ఉంటే ఉపయోగం ఉంటుంది. ప్రతిసారి చెన్నై హైదరాబాద్ వెళ్ళి రావడం కష్టం కాబట్టి ఇది సేవలు ఆరోగ్యశ్రీ కానీ ఈసీ కానీ ఏమైనా ప్రొసీజర్ ఇంకా చెప్పాలి. ఈహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి సార్. సిజిహెచ్ఎస్ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ప్రస్తుతానికి లేదు. ఇంకా కొత్త డిపార్ట్మెంట్ కదా, ఆరోగ్యశ్రీ ఇంకా మనం తీసుకోవాలి. సార్